అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సింహావే. రాయల కొలువులో ఒక చతుర పండితుడు ఉండేవాడు. అతనికి మారువేషాలు వేయడంలో ప్రావీణ్యం సంపాదించాలనే కోరిక ఉండేది. దానికోసం ఆ కళను అభ్యసించడం మొదలుపెట్టాడు. ఒకనాడు అతను రాజుతో, ప్రభు, నేను ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలను అన్నాడు. దానికి రాజు, సరే, నువ్వు రూపం ఎలా మార్చుకుంటావో మా ముందు నిరూపించు అన్నాడు. తెనాలి రామకృష్ణుడు కలగజేసుకుని, ప్రభు, అతని వేషధారణ కళను అందరికీ తెలిసిపోయేలా ప్రదర్శించడం సరైన నిర్ణయం కాదేమో అన్నాడు. పండితుడు కోపంతో, తెనాలి రామకృష్ణ, నన్ను చూసి అసహ్యపడుతున్నావని అర్థమైంది. నీకు నచ్చినా నచ్చకపోయినా రేపు నేను సింహం కాబోతున్నాను అన్నాడు. మర్నాడు కొలువులోని వాళ్ళంతా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. అకస్మాత్తుగా ఒక సింహం గర్జిస్తూ సభలోకి ప్రవేశించింది. అందరూ భయకంపితులయ్యారు. అది టక్కున తెనాలి ముందుకొచ్చి ఆగింది. నోరు తెరిచి పంజా విప్పి అతనిపై దాడి చేసి తెనాలి చటుక్కున తప్పించుకున్నాడు. కానీ అది అతని భుజంపై గాయం చేసి పారిపోయింది. తెనాలికి ప్రథమ చికిత్స చేయించారు. పండితుడు వచ్చి, ప్రభు, నా వేషం ఎలా ఉంది, మీకు నచ్చిందా అని రాజుని అడిగాడు. బాగా బాగా చేసావన్నాడు రాజు. నాకు అదే మహదానందం అని పండితుడు కపటంగా నవ్వి, కానీ నేను రామకృష్ణుని గాయపరిచినందుకు విచారిస్తున్నాను. చెప్పాలంటే నేను వేషం వేసినప్పుడు నా శరీరం, ఆత్మ ఒక భిన్నమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి అన్నాడు. తెనాలి అతన్ని, నువ్వు ఆవు వేషం వేయగలవా అని అడిగాడు. పండితుడు, ఆవు వేషం వేయటం నాకు వెన్నతో పెట్టిన విద్య అన్నాడు. మర్నాడు ఒక అందమైన ఆవు సభలో ప్రత్యక్షమైంది. తెనాలి లేచి, ప్రభు, మన రాజవృషభం పక్కన లేకపోతే ఈ గోవుకి నిండుదనం రాదనుకుంటాను. ఇప్పుడు మనం దాన్ని తప్పక తీసుకురావాలి అన్నాడు. చతుర పండితుడు ఆ ఎద్దు వస్తే తనను కొమ్మేస్తుందని భయపడ్డాడు. తన ఆవు వేషం తీసి పారేసి, ప్రభు, దయచేసి మీ రాచవృషభాన్ని తీసుకురాకండి, అది వస్తే నా ప్రాణాలు తీసేస్తుంది అన్నాడు. తెనాలి, కానీ పండితుల వారు, వేషంలో ఉన్నప్పుడు మీ ఆత్మ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతుందన్నారు కదా అన్నాడు. రాజుకి తీవ్రమైన కోపం వచ్చింది. అంటే నీ అసూయ వల్లే తెనాలి రామకృష్ణుని గాయపరిచావన్నమాట. నిన్ను 2 మాసాల పాటు కొలువు నుండి బహిష్కరిస్తున్నాను. ఇంకెప్పుడు ఈ మారువేషాల కళను ప్రదర్శించరాజు అన్నాడు. ఆ విధంగా చతుర పండితుడు అవమానం పాలయ్యాడు. మరోసారి తెనాలి రామకృష్ణుడు రాజు అభిమానం పొందాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.